హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే బియ్యపిండి వడియాలు అయితే చూసేద్దాం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వడియాల్లో కూడా. మేమైతే మా ఫంక్షన్స్ దగ్గర చాలా వరకు యూస్ చేస్తూ ఉంటాం. ఎవరు ఏది అడిగినా పెడుతూ ఉంటాము. అలాంటిది ఎన్ని రకాలు వచ్చేసినాయో కదా వడియాల్లో కూడా. డిఫరెంట్గా పెడుతున్నారు. టమాటాలతో, అలాగే పుదీనా, కొత్తిమీర, ఎన్ని రకాలు కదా. సర్లే, ఇప్పుడు మనమైతే చాలా సింపుల్గా బియ్యపిండితో పెట్టేసుకుందాం. ఇది చాలా యూజ్ఫుల్, కామన్గా రెగ్యులర్గా అందరూ పెట్టుకునేదే. నేనైతే 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నా. దానికోసం ఎసరు వచ్చేసి 14 గ్లాసులు తీసుకున్నా. అలాగే ఒక పావు గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యం ముందుగా నానబెట్టేసుకొని ఎసరు కాగిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకున్నాను. మామూలుగా అయితే లావు సగ్గు బియ్యం యూస్ చేస్తారు. ప్రజెంట్ ఇంట్లో ఏది ఉంటే నేను అది వాడేస్తే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి కదా, అందుకనే అవి పోసేసా. ఇక అవి ట్రాన్స్పరెంట్గా ఉడికాక బియ్య పిండిలో నాకు దాదాపుగా 2 గ్లాసులు నీళ్ళు అయితే పట్టినాయి. దాన్ని పిండిని కలుపుకోవడానికి చక్కగా సగ్గుబియ్యం ఉడికిపోయాక బియ్య పిండి కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత వేసేసుకొని బియ్య పిండి కూడా వేసి ఉండలు కట్టకుండా కలిపేసుకొని దాన్ని బాగా దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసాను అనమాట. కొంచెం అలాగే జీలకర్ర అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. అలా వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటూ దాన్ని ఉడికిచ్చేసుకుంటే అసలు ఉడికేటప్పుడు కూడా స్మెల్ ఎంత బాగుంటుందో కదా. ఉడియాలు పెట్టేసుకొని ఇవాళ అయితే పప్పు వండేసి అందులోకి వాటిని వేయించేసాను కూడా. ఎంత బాగా వచ్చినాయో కరకరలాడుతూ. అసలు ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి. అండ్ ఫైనల్గా నాకు ఎండాకాలంకి మా ఇంట్లో మా ముగ్గురికి కావాల్సిన వడియాలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మీరేం పెట్టారు, ఎన్ని వెరైటీస్ తెలుసో మీకు, మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రజెంట్ టైమ్స్లో రకరకాలుగా ఎన్ని వెరైటీస్. ఎండాకాలం వచ్చిందంటే చాలు సంవత్సరానికి సరిపడా పెట్టేసుకుంటారు కదా. మేమైతే అపార్ట్మెంట్లో కింద పెట్టేసుకుంటాం అనమాట. ఎంత ఎండ దెబ్బకు ఒక్క రోజులో ఆరిపోతాయి. సాయంత్రం తీసుకొచ్చేసి క్లాత్ తడిపేసి వడియాలు తీసేయడమే. మరి మీరేం పెట్టారు?